And with that, we end this news bulletin. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఈరోజు మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 116వ జయంతి కూడా ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ వైభవ్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్లో స్టెమ్ సెల్స్ ల్యాబొరేటరీని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈవేళ ప్రారంభించారు. సౌదీ అరేబియా వార్షిక ఉమ్రా యాత్ర కోసం ముస్లిం పవిత్ర క్షేత్రాలను ఆదివారం నాడు తిరిగి తెరుస్తుంది. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమ శ్రేణి ప్రసారం చేస్తోంది. ఈ సందర్భంగా బాపు పలుకును తలుచుకుంటూ ఈ వార్తా ప్రసారం ప్రారంభం. सत्याग्रह के लिए तो बिल्कुल ऐसा है कि जान चली जाए, पैसे चली जाए, लेकिन कभी हारना नहीं. वो सत्याग्रह है. क्यों? कि उसमें सत्य आ जाता है. अगर असत्य काम करना है तो झूठ हो जाता है. वो असत्य के लिए नहीं है, सत्य के लिए है, स्वमान के लिए है. ऐसा जब होता है तो कभी हारना नहीं. సత్యాగ్రహం గురించి బాపూజీ అన్న మాటలవి. ఈరోజు మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ గా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ లో సర్వమత ప్రార్థనా సభ జరిగింది. రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్ఘాట్ లో బాపుకు పుష్పాంజలి ఘటించారు. మహాత్మాగాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా పాటిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 116వ జయంతి కూడా ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ప్రధానమంత్రికి ఆయన సమాధి విజయ్ ఘాట్ లో ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గవర్నర్ వెంట వెళ్లి జాతిపితకు నివాళులర్పించారు. రాష్టంలో అనేక చోట్ల గాంధీ జయంతి జరుగుతోంది. గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను ధన్వంతరి పురస్కారం అందుకున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై భర్త సౌందరరాజన్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈరోజు సన్మానించారు. డాక్టర్ సౌందరరాజన్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్, వైద్య విద్యా అధ్యాపకుడు. ముఖ్యమంత్రి రాజ్ భవన్ సందర్శించి ఆయనకు జ్ఞాపికను బహుకరించారు. అనంతరం కేసీఆర్ రాష్టంలో పరిస్థితి గురించి గవర్నర్తో క్లుప్తంగా చర్చించారు. ధరణి పోర్టల్ ప్రారంభం, కొత్త రెవెన్యూ చట్టం, వ్యవసాయేతర భూముల రిజిస్టేషన్, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఎపెక్ కౌన్సిల్ సమావేశం చర్చకొచ్చాయి. రాజ్భవన్లో ఈ ఆఫీస్ ప్రారంభం గురించి గవర్నర్ ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బాపుఘాట్లో ఈరోజు జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ ఆదర్శాలకు అనుగుణంగా ప్రస్తుత కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్, అనేక మంది పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహ విధానాన్ని ప్రవేశపెట్టి అనేక శాంతి, అహింసా ఉద్యమాలకు ఊపిరిపోసిన మహాత్ముడు జాతిపిత మహాత్మాగాంధీ అని భూపాలపల్లి జిల్లా టేకుమట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని శ్రీదేవి అన్నారు. ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ ఆమె గాంధీజీ నిర్వహించిన ఉద్యమాల్లో సహాయ నిరాకరణ, దండి సత్యాగ్రహం మొదలైనవి ముఖ్యమైనవన్నారు. నా పేరు శ్రీదేవి అండి. నేను జెడ్పీహెచ్ఎస్ టేకుమట్లలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గాంధీ గారు సత్యాగ్రహ విధానాన్ని ప్రవేశపెట్టి అనేకమైనటువంటి ఉద్యమాలకు ఊపిరి పోశారు. ఆయన నిర్వహించినటువంటి ఉద్యమాలలో సహాయ నిరాకరణ ఉద్యమం, దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా, ఇటువంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అందులో ఈయన ఆచరించినటువంటి సత్యము, అహింసా విధానాలు మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టాయనడంలో ఎటువంటి సందేహం లేదు. గాంధీ సిద్ధాంతం ఆత్మ పరివర్తన గురించి వివరిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యము, అహింసలకు కట్టుబడుతూ జీవించాలి. అందుకోసం
కోసం త్యాగము, స్వార్థరహితమైనటువంటి జీవన విధానాన్ని పాటించాలి. ఈ సందర్భంగా ఆయన సిద్ధాంతాలకు మళ్లీ మనం పునరంకితం అవుతూ మన దేశాన్ని విద్యార్థులు తమ యొక్క జీవితాలకు అన్వయించుకుని మంచి పౌరులుగా ఎదగాలని ఈ సందర్భంగా నా పాఠశాల విద్యార్థులకు అందరికీ సందేశం ఇస్తున్నానండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ వైభవ్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. వైభవ్ సదస్సులో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వారితో పాటు మన దేశంలోని పలువురు విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొంటారు. ఈ వేల్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ విశ్వ సదస్సు కొనసాగుతుంది. దేశంలోనూ విదేశాల్లో ఉన్న భారతీయ పరిశోధకులు, విద్యావేత్తలు శిఖరాగ్ర సమావేశమైన వైభవ్ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ది సంస్థల్లో భారతీయ సంతతికి చెందిన ప్రముఖులను, దేశంలో ఉన్న విద్యా ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి మన దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యా పరిజ్ఞానాన్ని పటిష్టపరిచే యంత్రాంగాల కోసం కలిసి ఏ విధంగా పనిచేయవచ్చునని చర్చిస్తారు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ లో స్టెమ్ సెల్స్ ల్యాబొరేటరీని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా రోజుకి 10,000కు పైగా పరీక్షలు నిర్వహించవచ్చునని, ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడే వారికి ఇది సహాయకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, నిమ్స్ కు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. కరోనా వ్యాధి గురించి మాట్లాడుతూ సుమారు 40 లక్షల మందికి యాంటీబాడీస్ వచ్చాయని, వారు కోలుకున్నారని చెప్పారు. కొంతమంది కరోనా లక్షణాలు చూపుతుండగా మరికొంతమందికి ఎటువంటి లక్షణాలు కనబడలేదని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని వైరస్ ను దూరంగా ఉంచేందుకు నిబంధనలు పాటించాలని రాజేందర్ చెప్పారు. తెలంగాణలో గత 24 గంటల్లో 2,009 తాజా కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 195,609కి పెరిగింది. నిన్న రాష్టంలో 54,000 పరీక్షలు నిర్వహించారు. 2,437 మంది కోలుకోవడంతో రికవరీ రేట్ 84.78% స్వల్పంగా మెరుగైంది. ఇంతవరకు రాష్టంలో 165,844 మంది కోలుకున్నారు. ఈ ఉదయం జారీ చేసిన బులెటిన్ ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 1,145కి చేరుకుంది. కోవిడ్ సోకిందని తెలియగానే ధైర్యంతో తగిన జాగ్రత్తలు తీసుకుని బయటపడ్డానని రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ సిండికేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఆకాశవాణికి తెలియజేస్తున్నారు. నా పేరు శ్రీను. నేను సిండికేట్ బ్యాంక్ లో ఆర్మర్ గార్డ్ గా పనిచేస్తా. అయితే నాకు కోవిడ్ వచ్చిందండి. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా నేను టాబ్లెట్స్ వాడుకుని ఒకటే రూమ్ లో ఉన్న 14 రోజుల తర్వాత నేను మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ నెగటివ్ అని వచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన సలహాల ప్రకారంగా నేను నడుచుకున్నా. ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండి ఇది చేసుకుంటే ఎలాంటిదైనా ఏమి మనం సాధించగలుగుతాము. తెలంగాణ రాష్ట లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలకు హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. అక్టోబర్ 9వ తేదీన 67 పరీక్షా కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 30,310 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఈ రాత్రి 9 గంటలకు మహాత్మాగాంధీ జీవితం నిరంతర సత్యశోధన అనే శీర్షికన ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తుంది. తెలంగాణలో అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. శ్రోతలకు మరో గమనిక, ఆర్థిక మంత్రి హరీష్ రావు కరోనా వ్యాప్తి నిరోధం, ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో నియంత్రణ గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఈ పూర్తి ఇంటర్వ్యూని రేపు ఉదయం 10 గంటలకు వినవచ్చు. శ్రోతలు గమనించాలి. సౌదీ అరేబియా వార్షిక ఉమ్రా యాత్ర కోసం ముస్లిం పవిత్ర క్షేత్రాలను ఆదివారం నాడు తిరిగి తెరుస్తుంది. ఖచ్చితమైన ఆరోగ్య జాగ్రత్తలతో 7 నెలల విరామం అనంతరం ఈ స్థలాలను యాత్రికుల సందర్శనార్థం తిరిగి తెరుస్తారు. ప్రతి ఏడాది లక్షలాది మంది ఉమ్రా యాత్ర చేపడుతుంటారు. 3 దశలుగా ఈ యాత్రను పునరుద్దరిస్తారు. మొదటి దశలో 6,000 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తారని, సౌదీ అరేబియా నివాసులు ప్రతిరోజు యాత్ర జరపవచ్చునని సౌదీ అరేబియా హజ్ మంత్రి తెలియజేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ సీతాఫల్మండిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పోషకాహారంతో కూడిన హ్యాపీనెస్ కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, స్వీయ పరిశుభ్రతకు దోహదం చేసే వస్తువులతో కూడిన హ్యాపీనెస్ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు పోషకాహారం అందినప్పుడే వారు విద్యార్జన సక్రమంగా చేయగలుగుతారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో జరిగిన హత్రాస్ ఘటనను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇందుకు బాధ్యులైన ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదన్నారు. ఈ వార్తా ప్రసారం ముగించే ముందు మహాత్మాగాంధీకి బాగా ఇష్టమైన భజనను నైజీరియాకి చెందిన కళాకారుల స్వరంలో విందాం.